ఇవాళ వెనస్డే కదా, మామూలుగా నాన్ వెజ్ తినేవాళ్ళు సండే అయిన తర్వాత మండే ట్యూస్డే గ్యాప్ వదులుతారు. ఆ తర్వాత వెనస్డే కంపల్సరీగా చికెన్ తెచ్చుకుంటారు కదా. సో ఇవాళ వెనస్డే కాబట్టి మా ఇంట్లో కూడా గ్రీన్ చికెన్, రసము, వైట్ రైస్ చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. వెనస్డే వస్తే చికెన్ కావాలి మనకు. మరి సండే మిగిలింది మండే వరకు తింటాము, అంటే ట్యూస్డే ఒక్కరోజు గ్యాప్, తిరిగి వెనస్డే రాగానే మళ్ళీ చికెన్ వండుకోవడమే, లేకుంటే ఉండలేం కదా. మా ఇంట్లో అందరికి ఇష్టమండి చికెన్ తినడం. ముఖ్యంగా మా కూతురికి చికెన్ అంటే బాగా ఇష్టం. సో ఇప్పుడు చికెన్ బాగా కడిగేసాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కడిగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకొని కడిగితే మంచిదన్నమాట. చూడండి, సాల్ట్ వేసుకొని కడిగితే దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. చికెన్ అంతా కూడా కలిసేటట్టుగా ఉప్పు వేసుకున్నాం కదా, ఈ ఉప్పు అంతను చికెన్కి కలిసేటట్టుగా బాగా పిసికి కడగండి. దాంట్లో ఉన్న జిడ్డు అంతా కూడా పోతుంది, క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. చికెన్ కూడా బాగా క్లీన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కడిగిన ఈ చికెన్ని నీళ్ళంతా కూడా పోయేటట్టుగా ఈ పాత్రలో పెట్టేసుకుందామండి. ఈ గ్రీన్ చికెన్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలండి. నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, అదేవిధంగా అల్లం తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 పెద్ద ఉల్లిపాయలు, 2 చిన్న ఉల్లిపాయలు, తర్వాత అల్లము, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, తర్వాత కొన్ని స్పైసెస్, చెక్కలు, లవంగలు, ఇలాచీలు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మధ్యలో కొంచెము నీళ్ళను కలుపుకుంటూ తగినంత నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకోవాలి.
ఇప్పుడు గ్రీన్ చికెన్కి మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. చికెన్ ఫ్రై కూడా ఇదే కలర్లో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి నా ఫ్రెండ్స్ తిన్న వాళ్ళంతా కూడా గ్రీన్ చికెన్ కోసమే ఇంటికి వస్తారు. గ్రీన్ చికెనే కావాలంటారు. అంత ఇష్టపడతారు ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇక నెక్స్ట్ వచ్చేసి చికెన్లో వాటర్ దిగిపోయింది కదా, బాగా క్లీన్ అయిపోయింది చికెన్ కూడా. ఇందులో ఉన్న నీళ్ళంతా కూడా దిగిపోయాయి. అవి నేను పారబోసాను. ఇప్పుడు ఈ పాత్రలోకి ఈ చికెన్ని తీసుకున్నాను కదా, ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, గట్టిగా ఉన్న పెరుగు, మనము పప్పు చారు వేసుకుంటాం కదా ఆ గరిటెతో 1.5 గరిట పెరుగు వేసుకొని పెట్టుకోండి. పెరుగు వేస్తే చికెన్లో చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా ఈ చికెన్లోకి వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. చికెన్ బాగా కడిగేసాము, అందులో ఉప్పు వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను, పెరుగు వేసుకున్నాను. రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా ఈ చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ కూడా చాలా ఈజీనే, అదేవిధంగా టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు ఇక్కడ వంట మొదలు పెడితే పక్క ఇంటికి కాదండి, ఆ పక్క ఇంటికి కూడా వెళ్తుందనమాట ఈ స్మెల్. అంత టేస్టీగా, అంత అరోమేటిక్గా ఉంటుంది ఈ గ్రీన్ చికెన్ రెసిపీ వచ్చేసి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇదంతా కూడా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మీకు టైం మీ దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా వెంటనే మీరు రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టను, నేను డైరెక్ట్గానే చేసేస్తాను అనమాట. ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకుందాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లోకి ఒక 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకులు, 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి మనము కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం ఆయిల్లోకి వేసుకోవాలి. నూనె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. మరి ఇప్పుడు చికెన్ అంతా మనము ఆయిల్లోకి వేసాం కదా, మరి కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఈ మసాలా మొత్తం కూడా మీ చేతుల సహాయంతో ఈ చికెన్ అంతా కూడా కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత చికెన్ని స్పూన్తో కిందికి పైకి కలుపుకోవాలి. ఈ కడాయిలో ఉన్న ఆయిల్ అంతా కూడా చికెన్ ముక్కలకి అన్నిటికీ బాగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్కి నూనె అంతా కూడా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి తిరిగి ఇంకోసారి చికెన్ని కిందికి పైకి అనుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుందన్నమాట. అప్పుడు చికెన్ అనేది మంచి ఫ్లేవర్ రాకుండా మరి మాడిపోయిన వాసన వస్తుంది. కాబట్టి కొంచెం నెమ్మదిగా అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయిందో లేదో మనము చూసుకొని నిదానంగా టేస్ట్ కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరి ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి మూత తీసి వాటర్ అనేది తగ్గిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని అడుగంటకుండా మరి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. నీళ్ళైతే ఇంకా ఉంది, సో మనము నెమ్మదిగా కలుపుకుంటూ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము గ్యాస్ని కొంచెము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి.
తిరిగి మళ్ళీ మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆఖరిసారిగా మనము మూత తీసి తిరిగి ఇంకోసారి చికెన్ని చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెము తగ్గిపోయింది. ఇది సెమీ గ్రేవీ లాగా వస్తుంది. ఈ విధంగా స్పూన్ సహాయంతో నెమ్మదిగా మరి అడుగంటకుండా చికెన్ని బాగా మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి. ఇదండి గ్రీన్ చికెన్. ఎంతో రుచిని ఇచ్చే చాలా అరోమేటిక్గా ఉండే మన గ్రీన్ చికెన్ తినడానికి రెడీగా ఉందండి. ఇప్పుడు దీనికి ఫైనల్ టచ్అప్ లాగా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. స్పైసీ తినేవాళ్ళు, స్పైసీ ఇష్టపడే వాళ్ళు పైన కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకొని లాస్ట్లో కొంచెము చింతపండు రసంను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, చింతపండు రసము ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని ఇంకా స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రీన్ చికెన్ని గుమగుమలాడే ఈ గ్రీన్ చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి, గ్రీన్ చికెన్ స్పైసీగా తర్వాత పులుపుతో చాలా అంటే చాలా యమ్మీగా రెడీ అయిందండి. చికెన్ తేగానే ఇంట్లో డిస్కషన్ జరుగుతుందన్నమాట, ఏ వంట చేసుకోవాలి అనేసి. అప్పుడు మెజారిటీ వచ్చేసి గ్రీన్ చికెన్కే వస్తుందన్నమాట. సో గ్రీన్ చికెన్ కానీ గ్రీన్ బిర్యానీ కానీ ఇంట్లో ఫేవరెట్ అందరికీ. సో మ్యాక్సిమం ఇంట్లో గ్రీన్ చికెన్ చేసుకుంటాము. ఈ గ్రీన్ చికెన్కి వచ్చేసి రసం కాంబినేషన్ మంచిగా ఉంటుంది చాలా. మరి ఇదండి ఇవాల్టి స్పెషల్ రెసిపీ గ్రీన్ చికెన్. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.